నమస్తే మామ, ఎట్లున్నారు? యాక్చువల్గా నేను ట్రూలీ డిసప్పాయింట్ అయినా. ఎందుకు డిసప్పాయింట్ అయినా అంటే, ఒక మంచి స్టోరీ, ఒక మంచి హీరో, పెద్ద హీరో ఇట్లాంటి సినిమా, పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ని పెట్టుకొని ఇట్లాంటి సినిమా తీసిండ్రంటే ట్రూలీ డిసప్పాయింటెడ్. సినిమాలో స్టోరీ లేదా అంటే ఉంది, బట్ సినిమా ఎందుకు బాగాలేదంటే, సినిమాలో ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒక సీరియల్ టైప్ నడుస్తూ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే అసలు ఏంది భయ్యా? పవన్ కళ్యాణ్ని పెట్టుకొని ఎందుకు భయ్యా అట్లా? నాకు అర్థం కాలే. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆ సీక్వెన్సెస్ అయింది భయ్యా, అసలు ఏంది ఆ సీక్వెన్సెస్ ఏంది? సీరియల్ టైప్ ఉంటుంది బ్రో. మస్తు ఎంత అంటే ఎంత బోర్ కొట్టిందంటే, ఇంటర్వెల్ బ్యాంక్ వరకు నీకు బోర్ కొడుతూనే ఉంటుంది. హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, పాటలు వీటలు అవన్నీ పక్కా పెట్టేసేయండి. అసలు సినిమాలో నీకు ఎక్కడెక్కడే వెనకాల నుంచి నీకు ఒక పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తాడు స్టార్టింగ్లో. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు కూడా నీకు అంత అనిపించదు, అంత అంత ఎఫెక్ట్ రాదు. నాకెందుకో అది చాలా బాధ వేసింది. ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తానంటే ఒక హీరో, అసలు బీభత్సంగా ఉంటుంది, గూస్ బోమ్స్ వస్తాయి. అట్లాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తానంటే మినిమం ఉంటుందిగా మనకి, ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయిగా మనకి. ఓకే, అది పక్కా పెడదాం. ఆ విఎఫ్ఎక్స్ ఏంది భయ్యా? అసలు విఎఫ్ఎక్స్ ఏంది? అది ఎంత వరస్ట్ విఎఫ్ఎక్స్ అంటే, అంత పెద్ద స్టార్ని పెట్టుకొని అన్ని కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి వరస్ట్ విఎఫ్ఎక్స్, వరస్ట్ గ్రీన్ మ్యాట్ సీన్స్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి. సినిమాకి ఎందుకు పోతాం మనం? సినిమాలో చూస్తే ఆ ఇంటెన్సిటీ, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ వైబు, అసలు సినిమాలో చూస్తామంటే అసలు గ్రాండియర్ లుక్ అసలు ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అయిపోతా ఉంటే మంచి ట్విస్ట్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి మనం, ప్రతి యాక్టర్కి యాక్టింగ్ స్కోప్ ఉంది, ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ ఉంది, ఇంక్లూడింగ్ సునీల్, కామెడియన్స్ వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి యాక్టింగ్ స్కోప్ ఉంది. హీరోయిన్తో పాటు అందరికి ఉంది. ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక మంచి ట్విస్ట్ ఉంది. తర్వాత మనకి ఒక ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఒక రాజ్యంలో ఒక సీన్ ఉంటుంది, దాంట్లో ఒక పులి సీక్వెన్స్ ఉంటుంది. అది కూడా జనరల్ విఎఫ్ఎక్స్ గురించి మనం మాట్లాడుకోవద్దు, ఆ సీన్ కూడా బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్కి వస్తాం. సెకండ్ హాఫ్ అయితే భయ్యా ఒక సీక్వెన్స్ చెప్తా, నిజంగా ఇది ఎట్లుంటుంది. ఇప్పుడు వానల పడట్లా అని ఆ ఏరియాలో, ఇంకా వర్షాలు పడట్లని ఒక యాగం జరుగుతూ ఉంటుంది. యాగం జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ యాగం జరుగుతూ ఉంటే ఒక మొఘలు సైడ్ విలన్స్ వచ్చేసి దాన్ని ధ్వంసం చేద్దామని సంథింగ్ చేద్దామని పవన్ కళ్యాణ్ ఆ సీక్వెన్స్లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, కాపాడుతాడు. హీరో కాబట్టి మనోడు కాపాడుతాడు. కాపాడినప్పుడు ఆ యాగం అయిపోయి వర్షం పడుతుంది. వర్షం పడ్డ రెండో చినుకులో ఆ డ్రాప్లో పవన్ కళ్యాణ్ ఫేస్ కనబడుతుంది. అది ఏంటి? అది అసలు ఏంటి? అసలు పిచ్చోనే నేను. అదే బాబు, ఇదే విఎఫ్ఎక్స్ బాబు. అండ్ ఒక దగ్గర పవన్ కళ్యాణ్ హార్స్ మీద వెళ్తా ఉంటాడు, ఇది ముందు నుంచి చూపిస్తారు, ఇది ఇట్లా హార్స్ మీద వెళ్తా ఉంటాడు. అసలు నీకు భయ్యా నువ్వు కార్టూన్ నెట్వర్క్ చూసినట్టే ఉంటుంది నిజంగా. అండ్ పైనుంచి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా డిసప్పాయింట్ అయినా భయ్యా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భయ్యా, సినిమాలో పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆయన చాలా రోజులు వచ్చిండు. నేను పైనుంచి అది పడతా ఉంటుంది, ఏంది ఒక రాయి పడతా ఉంటుంది, అదేం గ్రాఫిక్స్ రా బాబు, బీభత్సం అది. ఒక సీన్లో పవన్, ఇప్పుడు మనం కొంతమంది ఏం చేస్తాం, వీళ్ళ ఫేస్ తీసేసి ఇంకోళ్ళ ఫేస్ పెడతాం కదా, అట్లుంటుంది ఒక సీన్. పవన్ కళ్యాణ్ ఫేస్ పెడతారు. అండ్ ఉల్ఫ్తో అంటే ఒక తోడేలతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు సెకండ్ హాఫ్లో. ఇక ఆ సీన్ అయితే బీభత్సమే. ఇక నువ్వైతే ఎక్స్పెక్ట్ చేయవు, దారుణంగా ఉంటుంది ఆ సీను. ఇదంతా ఒక ఎత్తు. ఇక స్టోరీ సెకండ్ హాఫే బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్లో అసలు ఏం జరుగుతుంది, అసలు పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎందుకు పవన్ కళ్యాణ్ ఇట్లా అవుతాడు దొంగ, దీనికి సంబంధించినవి మనకు ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఒక్క సీక్వెన్స్ ఓకే, ఆ సీక్వెన్స్తోనే మనకి ధర్మం గురించి పోరాడే ఒక యోధుడు, మొఘలులు మనల్ని హిందువుల్ని ఎంత దారుణంగా ఏడిపించిండ్రో, ఎంత చికా చేసిండ్రో, దాని సీక్వెన్స్ చాలా బాగా చూపించిండ్రు. అది అసలు చాలా రోమాలు నిక్కబెట్టుకునే సీన్, అది చాలా బాగుంటుంది ఆ సీను.
అక్కడ నుంచి ఇక సెకండ్ హాఫ్ ఎండింగ్కి వచ్చేసరికి అక్కడ పెట్టిండే ఆ విఎఫ్ఎక్స్, అబ్బా బాబా, ఒక థండర్ స్టామ్ వస్తుంది, తిరుగుతూ ఉంటుంది. అసలు ఎంత దరిద్రంగా ఉందంటే ఆ సీను, ట్రూలీ డిసప్పాయింటెడ్ భయ్య. ఒక స్టార్ని పెట్టుకొని ఇట్లాంటి సినిమా తీసినామంటే ట్రూలీ డిసప్పాయింటెడ్. అనవసరంగా క్రిష్ జాగర్లపూడి వెళ్ళిపోయిండు, ఈ జయకృష్ణ అయితే నరకం చూపించిండు మనకి. సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు పోయి చూడండి, ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్. స్టోరీ ఉంది, బట్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్. అంటే థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే బొక్క కూడా దొరకదు మీరు. అది బాయ్.